కొడుకులు కాశ్మీర్లో మన తెలుగు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళు బొట్టును కూడా తీసేసినారంట. అంటే ఎంత భయపడినారు చూడండి. వాళ్ళ నాయళ్ళకి ఎంత ధైర్యం ఉంటే డైరెక్ట్ గన్నులు తీసుకొని మనుషులకి పాయింట్ బ్లాక్ లో పెట్టేసి నువ్వు హిందువా ముస్లిమా సోదంతా అడుగుతున్నారంటే డైరెక్ట్ వాళ్ళకి ఎన్ని గుండెకాయలు ఉండాలా, వాళ్ళ దేశంలో ఎంత పర్మిషన్స్ ఇచ్చిండాలా, మన దేశం ఎంత వెనుకబడి ఉండాలా, అంతమంది జనాలు తిరిగే దగ్గర అంతమందిని కాలుస్తున్నా కానీ ఒక్క నా కొడుకు కూడా ఆపే నా కొడుకు లేడు. అంటే ఎంత అద్భుతమైన ప్రభుత్వము, ఎంత అద్భుతమైందో దాంట్లో ఉన్నాము. అప్పుడేందో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి పరిపాలిస్తున్నారంటే ఇప్పుడు వీణాది పంచాయతీ అయింది. అంటే స్వేచ్ఛగా మనం డబ్బులు పెట్టుకొని మనం పొయ్యి మనం కష్టపడి మనం సంపాదించిన దాంతో పొయ్యి చూసేకి లేదు. అదే ఉన్న భారతదేశంలో ఉండే ప్లేస్ను కూడా. సో చూడండి ఎట్లా పరిస్థితిలో ఉన్నాం. ప్రతి ఒక్క హిందువు దీనికి రియాక్ట్ కావాలా. ప్రతి ఒక్క హిందువు, భారతదేశంలో ఉండే ముస్లిం ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలా. ముస్లిం వాళ్ళే మన భారతదేశంలో మన సోదరులు, మన ఫ్రెండ్స్ 196 మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఏందో తెలుసు, మన గుణం ఏందో తెలుసు, మనం వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో కూడా వాళ్ళకి తెలుసు. అట్లా ప్రతి ఒక్కరు కూడా వీడియో తీయాల. ఎట్లా వీడియో తీయాలంటే, ఏ లంజాడుకుల్లారా ఎవరైతే చంపి పోయినారో మీ అమ్మగారు, మీరు మీ అమ్మ వాళ్ళకి పుట్టలేదు, వేరే వాళ్ళకి ఎవరికో పుట్టినారు, సరేనా? సో మేము ఇక్కడ ప్రశాంతంగానే ఉన్నాము, హిందూ సోదరులతోనే ప్రశాంతంగా హ్యాపీగా అయితే గడుపుతున్నాము. మీరు ఇట్లా పెంట పంచాయతీలు చేయొద్దంటారా కొడుకులారని ప్రతి ఒక్కడు వీడియో తీయాల. వీడియో తీసి వనాలకి పంపించాల. మన మోడీ సారు ఏం చేస్తాడో తెలియదు. ఆయన్ని దేవునితో సమానంగా చూసినారు మన భారతదేశంలో అందరూ జనాలు. ఆయన ఏం చేస్తాడో, ఇంతమంది ప్రాణాలకు పోయినారు కదా, వాళ్ళకి డబ్బులు గిబ్బులు ఇస్తే వాళ్ళు ఏం బతుకుంటారేమో, అవన్నీ కాదు, ప్రాణం అయితే రాదు. సో మన మోడీ సార్ గారు ఏం చర్య తీసుకుంటారు, వనాళ్ళు ఇంకోసారి ఈ ఆలోచన రావాలన్నా కూడా భయపడాల. ఏమని, హిందువులు ఎవరినన్నా ఇట్లా భయపెట్టాలన్నా కూడా భయపడాల. ఎందుకు, ఇప్పుడు మనోళ్ళు కూడా 26 మంది దగ్గర గన్ను నింటే ఆ నలుగురిని పీసులు కూడా చిక్కుగా ఉన్నట్లు చేస్తారు. పీసులు మాంస ముక్కలు కూడా చిక్కుగా ఉన్నట్లు చేస్తారు. కానీ మన వాళ్ళతో గన్నులు లేవు. గన్నులు ఉన్న వాళ్ళు కూడా పక్కన చుట్టుపక్కల లేరు. అట్లా బతుకుతున్నాము. ఆ లంజా కొడుకులు 4 వచ్చి 20 మందిని చంపినారు వాళ్ళ అమ్మ. ఇంకా వనాలు